అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. కృష్ణవేణి తన సహనంతో, ప్రేమతో అత్తగారిని గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ రాజేశ్వరీదేవి ఇంకా పూర్తిగా ఆమెను నమ్మలేకపోతుంది. ఒకరోజు పక్కింటి సీతమ్మ, అక్కయ్య, నీ కోడలు పట్టణం పిల్ల అయినా బాగానే ఉన్నట్టుంది, కానీ ఇలాంటి వాళ్ళు ఎప్పుడు మారిపోతారో తెలియదు అంటూ రాజేశ్వరీదేవిని ఆలోచింపజేసింది. రాజేశ్వరీదేవి తల ఊపుతూ, అదేనే నా భయం, కానీ నన్ను గెలుచుకోవాలని చూస్తుంది అంది. అది కృష్ణవేణి చెవిలో పడింది. ఆమెకు బాధేసినప్పటికీ తాను ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంది. ఒకరోజు ఇంట్లో ఉన్న చిన్నారి బలంగా జ్వరం వచ్చింది. అందరూ గాబరా పడ్డారు. రాజేశ్వరీదేవి సాంప్రదాయ వైద్యం చెప్పగానే కృష్ణవేణి వైద్యుణ్ణి పిలవాలని సూచించింది. ఇంత చిన్న విషయంలో డాక్టర్ వద్దకు వెళ్ళాలా అని అత్తగారు ప్రశ్నించగా, విజయ్, అమ్మ మనం జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. అంతలో వైద్యుడు వచ్చి చిన్నారికి సరైన మందులిచ్చి పరిస్థితి అదుపులోకి తెచ్చాడు. అప్పుడే రాజేశ్వరీదేవికి కోడలి తెలివితేటలు అర్థమయ్యాయి. కృష్ణవేణి అత్తగారిని గెలుచుకోవటానికి నిస్వార్థంగా కృషి చేస్తుంది. కానీ రాజేశ్వరీదేవి పూర్తిగా మృదువయ్యేలా ఉండదు. ఒకరోజు రాజేశ్వరీదేవి అకస్మాత్తుగా అనారోగ్య పాలైంది. ఇంటి బాధ్యత మొత్తం కృష్ణవేణిపై పడింది. వంట, ఇంటి పని, పొలం పనులకు వరకు అన్నీ చూసుకోవాల్సిన పరిస్థితి నువ్వు చేయగలవా అని అత్తగారు అనుమానంగా చూసింది. కృష్ణవేణి నవ్వుతూ, మీరు నమ్మండి అత్తగారు, అన్నీ కుదుర్చుకుంటాను అంది. ఆమె తన చాతుర్యంతో ఇంటిని చక్కగా నిర్వహించింది. పనివాళ్ళను సమయానికి కేటాయించి తక్కువ ఖర్చులోనే పెద్ద పండగను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని చూసిన పక్కింటి సీతమ్మ కూడా, నీ కోడలు నిజంగా గడసరి కోడలే అక్కయ్య అని అంది. కృష్ణవేణి ఇంటి బాధ్యతలను సమర్థంగా నిర్వహించి కుటుంబాన్ని ఒకటిగా ఉంచేందుకు ఎంతగానో కష్టపడింది. కానీ రాజేశ్వరీదేవి తన గర్వాన్ని వదిలి కోడల్ని అంగీకరిస్తుందా? ఒకరోజు కుటుంబం ఆర్థిక పరిస్థితి కొంత క్షీణించింది. పొలంలో పంట నష్టపోవటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ సమయంలో కృష్ణవేణి తన విద్యను ఉపయోగించి బ్యాంక్ లోన్ తీసుకోవటం కాకుండా ఖర్చులను తగ్గించే మార్గాలను సూచించింది. కుటుంబం మొత్తం ఆమె ప్రణాళికలను అనుసరించగా కొన్ని నెలల్లోనే పరిస్థితి మెరుగుపడింది. ఈ సంఘటన తరువాత రాజేశ్వరీదేవికి కోడలిపై గౌరవం మరింత పెరిగింది. ఒకరోజు అందరూ ఉన్నప్పుడు ఆమె కృష్ణవేణిని దగ్గరికి తీసుకొని, నువ్వు నా కోడలు కాదు, నా రెండో కుమార్తె అని చెప్పింది. అందరూ ఆశ్చర్యంతో చూశారు. విజయ్ హర్షంగా నవ్వుతూ, ఇది నేను ఎప్పటినుంచో ఆశించిన మాట అని అన్నాడు.